భారతీయ జనతా పార్టీ సర్వసన్నద్ధం కాబోతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాలకు క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని 5 క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క క్లస్టర్కి అనుభవం కలిగినటువంటి నాయకులు ఇన్ఛార్జిగా వేసుకున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ పార్లమెంట్ స్థానంలో ఒక క్లస్టర్గా చేసుకొని దానికి ధర్మారావు గారిని ఇన్ఛార్జిగా రాష్ట్ర పార్టీ నియామకం చేయడం జరిగింది. ఈరోజు ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు, కొత్తగూడెం నుంచి మొదలుపెట్టి పరిగి తాండూరు వరకు ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా, ఈ కులము ఆ కులం అనే తేడా లేకుండా, చివరికి పార్టీలతో సంబంధం లేకుండా, జెండాలతో సంబంధం లేకుండా మోడీ గారిని గెలిపించాలనేటువంటి మాట వస్తుంది. మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం, తెలంగాణ మా ఆడబిడ్డలు మాత్రం మీరు ఎవ్వరు చెప్పినా ఈసారి వినేది లేదు, ఈసారి మా ఓటు మోడీ గారికి అనే భావన వస్తుంది. జనరల్గా ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకు, ఎంపీలుగా ఉన్న వాళ్ళకు, ప్రభుత్వం చెలాయించే వాళ్ళకు ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక కొత్త చరిత్రకి రూపకల్పన చేసిండు, ఒక కొత్త ఒరవడి సృష్టించిండు. 2014లో గుజరాత్ను అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రిగా దేశ ప్రజల ముందుకు వచ్చినప్పుడు 273 సీట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే కట్టబెట్టి, వాళ్ళ మిత్రపక్షాలకు కూడా సీట్లు కట్టబెట్టి ఒక అజేయమైనటువంటి గెలుపును అందించింది 2014లో భారత ప్రజానికి. 5 సంవత్సరాల పరిపాలన తర్వాత మోడీ గారు ఏ ప్రలోభాలకు, ఏ చిన్న హామీలకు తెరలేపకుండా మీ బిడ్డగా 5 సంవత్సరాలు పాలించిన వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నా, నా పరిపాలన నచ్చి మీరు ఓట్లు వేయమని చెప్పుకోండి, నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పుకోండి. కోరితే 303 సీట్లు ఇచ్చి, భారతీయ జనతా పార్టీకి మాత్రమే 303 సీట్లు ఇచ్చి, మిత్రపక్షాలు కూడా గెలిపించుకొని ఇవాళ భారత ప్రజానీకానికి ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ దేశానికి సంకీర్ణ రాజకీయాలు మాత్రమే దిక్కని చెప్పి చర్చించుకున్న సందర్భంలో ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలకు తావులేదు, సుస్థిరమైన ప్రభుత్వం మాత్రమే ఉండాలి, బలిష్టమైన ప్రభుత్వమే ఢిల్లీలో ఉండాలని చెప్పి దానికి తగ్గ నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఆనాడు పట్టం కట్టింది. నిన్ననే ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో మరోసారి మాట్లాడారు. ఈ దేశాల్లో బాధ అనిపించే అంశం ఏంటంటే, చివరికి ప్రజలకు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించే సత్తా కూడా లేని పార్టీ ఈ దేశంలో ఉంది. దాని పట్ల నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నాను చెప్పి ఇవాళ అట్టాడి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చింది. అవి 6 హామీలుగా చెల్లమవుతున్నాయి. కానీ కొన్ని వందల రకాల హామీలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక మహిళకి ఇచ్చిన హామీలో కూడా ఉన్నాయి. మాజీ ఆర్థిక మంత్రిగా, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి సమగ్రమైన అవగాహన వ్యక్తిగా, గతంలో కేసీఆర్ గారు కూడా ఇచ్చిన హామీల అమలు సందర్భంగా మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉన్నది. ఇవాళ అంత పెద్ద గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పుకునే కేసీఆర్ గారే రుణమాఫీ చేయలేకపోయాడు. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోయాడు, డబుల్ బెడ్రూమ్లు కట్టించలేకపోయిన చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంపద కుదరైన ముఖ్యమంత్రి, మనసు ఉంటే మార్గం ఉండదని చెప్పిన ముఖ్యమంత్రి, దళితుల కోసమే పుట్టినని చెప్పి దళిత బంధును ఆవిష్కరించిన ముఖ్యమంత్రి, బీసీల కోసం బీసీ బంధు తెచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ ఎట్లా ఎలకల పడడం మనం చూసినాం. మనం ఇవాళ ఇది ఆర్థిక వ్యవస్థ, ఇదంతా మాటలతో నడిచేది కాదు, సోషల్ మీడియాలో ఏదో ప్రచారం చేసుకుంటే అయ్యేది కాదు, చెయ్యూపినంత మాత్రం వచ్చేది ఆస్కారం లేదు.
100% ఇచ్చిన హామీలు అమలు కావాలని చెప్పి కోరుతున్నాం. మేము ఈర్ష్యపడతలేదు. కానీ ఇవాళ ఈ దేశంలో మాత్రం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 2014లో ఇవాళ అదే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల కాలంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మరోసారి అధికారం ఇవ్వండి, ప్రపంచ చిత్రపటం మీద 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని చెప్తున్నారు. ఒకప్పుడు భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం, థర్డ్ వరల్డ్ కంట్రీగా చెల్లమనేది. కానీ ఇవాళ భారతదేశం ఇవాళ ఎదిగిన దేశంగా, ప్రపంచాన్ని శాసించబోయే దేశంగా, ప్రపంచాన్ని నాయకత్వం వహించే స్థాయికి ఇవాళ ఎదిగింది. ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే నరేంద్ర మోడీ అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఒకనాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోతే బూట్లు ఇడిపించి చెక్ చేసిన రోజు నుంచి ఇవాళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, భారత ప్రధానమంత్రి కావచ్చు, అమెరికాలో అడుగు పెడితే రెడ్ కార్పెట్ స్వాగతం పలికే స్థాయికి ఎదిగింది దేశం. ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని, ఆత్మ గౌరవాన్ని నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనే విషయం అర్థమైంది. కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు గారు కాబట్టి ఇవాళ విద్యార్థులు కావచ్చు, చదువుకున్న యువకులు కావచ్చు, ఇలా గ్రీన్గా ఉన్న వాళ్ళు కూడా ఇవాళ డిగ్రీ చేసేవాళ్ళు కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, భారత ప్రజానికానికి, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజానికానికి, మన ప్రజానికానికి ఇవాళ అనేక మందిని చూసినాం, అనేక స్కాములు చూసినాం. కానీ మచ్చ లేకుండా, స్కామ్ లేకుండా పటిష్టమైన పద్ధతిలో ఒక విశ్వాసాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని, ఆత్మ గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆత్మ గౌరవ బావుట నిలిపినటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టి గొప్ప మెజార్టీతో గెలిపించండి. ఈ దేశ పురోగమనంలో భాగం పంచుకోమని చెప్పి తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తారు.